హలో హాయ్ అండి. ఈ వీడియోలో అయితే పైపింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు చూస్తున్నా కదా, స్లీవ్స్కి అయితే వేసాను అనమాట. చూస్తున్నారా, మన స్టిచ్లోనే మనము పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. నార్మల్గానే షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోండి. అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకోండి. చూస్తున్నారా వీడియోలో. ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు శారీలో కలర్ అయితే తీసుకున్నాను, బ్లూ కలరు. 1.5 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. చూసారా, క్రాస్ కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ 1/4 ఇంచు అయితే ఈ విధంగా సన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. చూస్తున్నారా వీడియోలో, ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా సన్నగా కుట్టేసుకుంటే రావాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో డబల్ స్టిచ్ కూడా పర్లేదండి, ఒకసారి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పైపింగ్ అనేది. వీడియో చూస్తున్నట్టు 1/4 ఇంచుగా మనము స్టిచ్ చేసుకుంటే రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకో చూపిస్తాను. చూసారా, ఇప్పుడైతే పైపింగ్ దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా కుట్టిన క్లాత్కి పైపింగ్ తాడు ఉంటుంది కదండి. సో నేనైతే 10వ నెంబర్ పైపింగ్ తాడు తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా పైపింగ్ తాడు తీసుకొని ఇక్కడ ఉంది కదండి అంచు కుట్టాను కదా, అక్కడ సెంటర్లో మనం ఈ విధంగా పైపింగ్ తాడు అనేది పెట్టేసి ఫస్ట్ అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకొని మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట, కదలకుండా. ఈ విధంగా సన్నగా మనము బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలా సన్నగా రావాలన్నమాట పైపింగు. మనకి పాదం ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటులోని వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియో అయితే జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనము క్లాత్లు అనేది జాయిన్ చేసాం కదా, జాయింట్ కాడ కొంచెం మందంగా ఉంటుంది కదా, ఇక్కడైతే 2 క్లాత్లు ఉంటాయి కదా, ఇలా విచ్చదీసి పైపింగ్ అనేది వేసేసుకోండి. అప్పుడు మనకి అక్కడ నీట్గా ఉంటుందన్నమాట, సన్నగా వచ్చేస్తుంది. లడ్డుగా రాకుండా సన్నగా వస్తుంది. చూసారా, అక్కడ సన్నగా మనకి పాదం ఘాట్లోకి అనేది వెళ్ళింది కదా, ఆ విధంగా నీట్గా వేసేసుకోవాలి. చూస్తున్నారా, చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే రావాలి. క్లాత్ అనేది అలాగే పైపింగ్ తాడు అనేది ఎక్కువగా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే రావాలన్నమాట. చూసారా, నేనైతే ఎక్కువ ఈ పైపింగ్ యూజ్ చేస్తానండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే కొన్ని కలర్స్ ఉంటాయి కదండి, మెయిన్ కలర్స్ అనేది ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా పైపింగ్ మనకి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇది ఎలా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కాజాపట్టి ఉంది కదా, కాజాపట్టి తీసుకొని ఒక 1/4 ఇంచు అనేది ముందుకు ఉంచుకునేలా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదండి, అది అనేది పైవైపు ఉండేలా చూసుకోండి. 1/4 ఇంచు స్టార్టింగ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, అది అనేది పైవైపు ఉండేలా చూసుకోండి. స్టార్టింగ్ ఒక 1/4 ఇంచు అయితే వదిలిపెట్టండి, ఎందుకంటే లాస్ట్లో మనము స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకొని. చూసారా, మనకి ఈజీగా వెళ్తుందండి పైపింగ్ అనేది, చాలా నీట్గా, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. చూస్తున్నారా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది. షోల్డర్స్ మాత్రం బ్యాక్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మనకి పైపింగ్ రెడీ చేసుకొని కుట్టేటప్పుడు కూడా ఖర్చు సమానంగా వస్తుంది. అలాగే మనకి ఒక పక్క ఎక్కువ కట్ అయినట్టు ఒక పక్క తక్కువ కట్ అయినట్టు రాకుండా నీట్గా ఉంటుంది. చూసారా, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట పైపింగ్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా వెళ్తుందో. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు అనేది ఉంచేసి కట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ అయితే బ్యాక్ వైపుకి ఫోల్డింగ్ చేసి రఫ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి అక్కడ ఇప్పుడు స్టిచ్ చేసింది రివర్స్ చేసి చూస్తే మనకి పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో చూపిస్తాను. చూసారా, ఇక్కడ స్టార్టింగ్ మనం వదిలిపెట్టాం కదా 1/4 ఇంచు అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక రఫ్ అయితే వేసేసుకోండి.
ఈ విధంగా మనం కుట్టిన క్లాత్ ఉంది కదా, అది అనేది ఇట్లా ఒక్క ఫోల్డింగ్ తోటి మనకి పైపింగ్ అనేది ఈజీగా రెడీ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ నుంచి ఫాస్ట్గా కుట్టేసుకోవడమేనండి. చూడండి అంత చక్కగా మనకి ఒకే లెవెల్లో నీట్గా వస్తుందన్నమాట పైపింగ్. చూసారా, పైకలత అనేది ఉగ్గులు రాకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. చాలా చక్కగా వచ్చేస్తుంది.